Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I can fly above imagination. ఇంటర్ విద్యకై స్టాండర్డ్ విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఇంటర్ మరియు జేఈఈ, నీట్, ఎంసెట్లకి సెపరేట్ క్యాంపస్లు. పాపరాజు తోటనందు బాలికల క్యాంపస్. 2025 స్టాండర్డ్ విద్యా ఫలితాలు. జూనియర్ ఇంటర్ నందు 470కి 468 మార్కులతో జీవన గీతిక స్టేట్ ఫస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ 3278. వై ప్రణవ్దీప్ 2025 జాతీయ స్థాయిలో 18 ఎన్ఐటి ర్యాంకులు. 2026 ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఎం అక్షర 466 డిస్ట్రిక్ట్ ఫస్ట్. జూనియర్ ఇంటర్ బైపీసీ నందు ఎం భవ్యశ్రీ 450 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు సాహితీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. వి పూర్ణ పృథ్వీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. ఎస్ కౌశిత సాయి రాగా 988 మార్కులతో టౌన్ బెస్ట్. సీనియర్ ఇంటర్ బైపీసీ నందు దేవవర్షిని 985 మార్కులతో టౌన్ బెస్ట్ మరియు డిస్ట్రిక్ట్ ఫస్ట్. దశాబ్దన్నర కాలంలో యాన్యువల్ యావరేజ్ ఫలితాలు 100కు పైగా ఐఐటి మరియు నీట్, 4000కు పైగా ఎంసెట్ లో మెరిట్ ర్యాంకులు, 25+ నీట్ ర్యాంకులు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి శ్రీ గౌతమి జూనియర్ కాలేజెస్, ఆపోజిట్ టు టిటిడి కళ్యాణ మండపం, వుడ్ నగర్, చీరాల. ఫోన్ నంబర్స్ 9440121723, 9985854866. పాపరాజు తోట, చీరాల 9849989887. గొల్లపాలెం రోడ్, ఇంకొల్లు 9701688480. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తమాసు శ్రీనివాసరావు సారథ్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బాయ్స్ హై స్కూల్ మైదానంలో వాతావరణ కాలుష్యం తగ్గడానికి మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టడం జరిగిందని అధ్యక్షుడు పోలుదాసు రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట వెంకటనారాయణ, ఉమామహేశ్వరరావు, శ్రీనివాసరావు, మాదేటి సత్యనారాయణ, వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు. అది లావుగా వచ్చింది, బ్రహ్మాండంగా ఉంటది. గ్రౌండ్ లేదు, మనమే ఫస్ట్ ఇక్కడ వేసాం. అది వెరీ గుడ్ అన్నమాట. శ్రీనివాస్ గారి కృషికి ఒక్క నిమిషం చెప్పండి. వీడియో సైలెంట్ లో ఉండండి.
జూన్ 5వ తారీఖు పర్యావరణ దినోత్సవం సందర్భంగా మా నడక మిత్రుడు కొత్తమా శ్రీనివాసరావు గారి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా శ్రీనివాసరావుకి మేమందరం ఎంచుకున్న బిరుదు మొక్కల ప్రేమికుడు. చెప్పండి. ఈ పొగడు చెట్టు అండి ఆరోగ్యానికి చాలా మంచిది. అందరి యొక్క హృదయపూర్వక ఆశీర్వాదం. వర్ధిల్లు వెయ్యేళ్ళు. అందరూ మీ ఇద్దరు కూడా మనందరం కూడా వర్ధిల్లు వెయ్యేళ్ళు, జీవించు 100 ఏళ్ళు, ధరించే నీ వాళ్ళు స్మరిస్తూ అయిన వాళ్ళు. స్నేహితులందరూ ఇప్పుడే చెప్పారు, అందరూ స్నేహితులందరూ గొంతెత్తి బంధువులందరూ పల్లవించి తెలిపినారు మీకు ఈ క్షణం పెళ్లి రోజు, పుట్టినరోజు శుభాకాంక్షలు. నున్న ఉమామహేశ్వరరావు గారు అందరికీ చెప్పాడు, కంపల్సరిగా ఒక్కొక్క మొక్క నాటండి, ఎక్కువ అక్కర్లా. పర్యావరణాన్ని మనం కాపాడుతాము. సకాలంలో వర్షాలు పడతాయి. చెప్పండి సార్. నాటితే రేపు ఆక్సిజన్ సిలిండర్ వెనక కట్టుకోకుండా సరిపోతుంది. కనుక అందరూ మొక్క నాటండి. మొక్క నాటకపోతే ఆక్సిజన్ సిలిండర్ కట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. అందరూ కూడా చెప్పారు. నారాయణ గారు చెప్పండి. పోతే ఒక చెట్టు 5 ఏసీలు 10 మన పర్యావరణాన్ని కాపాడుదాం, తద్వారా ప్రకృతి మనల్ని కాపాడుతుంది అని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనకొల్లు పోలీస్ రావు అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని కర్లపాలెం స్థానిక రెడ్ క్రాస్ ఆఫీస్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాపట్ల జిల్లా యూటీఎఫ్ కోశాధికారి వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించడంలో మనమందరం పాత్ర వహించాలని అన్నారు. ఈ సందర్భంగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా పోలీస్ రావు మాట్లాడుతూ మానవ మనుగడకు ప్రకృతిపై ఆధారపడి ఉందని, అలాంటి ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకుని భావితరానికి బాసటగా నిలవాలని ఆయన అన్నారు. మరి పేరు వెంకటేశ్వర రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ బాపట్ల జిల్లా కోశాధికారి. ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చైర్మన్ గారైనటువంటి ఇనకొల్లు పోలీసరావు గారి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, ప్రకృతిని కాపాడుకుందాం అనేటువంటి నినాదంతో ఈ భూమి మీద ఉండేటువంటి మానవ జాతి, అన్ని జాతులు, జంతు జాతులు మనుగడ మొదలుపెట్టినప్పటి నుంచి ప్రకృతినే నమ్ముకొని ప్రకృతిలో ఒక భాగంగా జీవిస్తూ, అందులో భాగంగానే ప్రతి ఒక్క వ్యక్తి ఒక మొక్కను నాటేటువంటి ఒక సంకల్పం తీసుకోవటం, ఉన్నటువంటి చెట్లని నరికి వేయకుండా కాపాడుకోవటం మరి ముఖ్యమైనటువంటి బాధ్యత. నీటిని వృధా చేయకూడదు, ప్లాస్టిక్ ని ఎక్కువగా వాడొద్దు అనేటువంటి ఒక నినాదాన్ని ఈరోజు తీసుకొని మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున కర్లపాలెం చైర్మన్ గారు పోలీసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. రెడ్డి గారు చెప్పినట్టుగా యూటీఎఫ్ జిల్లా కోశాధికారి వెంకటేశ్వర రెడ్డి గారు పెద్దలు మరి రావటం గెస్ట్గా మాకు రావటం చాలా సంతోషకరం. ఒక పర్యావరణాన్ని కాపాడండి, ప్రకృతిని రక్షించండి. ప్రకృతి పర్యావరణాన్ని మనం రక్షించుకున్నట్లయితే భావి తరానికి మనం భవిష్యత్తును కల్పించినట్టు ఉంటాం. ఈ భగవంతుడిచ్చిన పర్యావరణము, ప్రకృతి మనతో అంతము కాకూడదు. ఈనాటి ప్రజలు ప్లాస్టిక్ ని ఇరువిగా వాడటము, ఇష్టానుసారం
ఇష్టానుసారంగా జీవించడం వల్ల. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారు ఈ రోజు 10 కేజీల బియ్యం ఒక నిరుపేదకు అందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ భాష మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుంచి ప్రతి శుక్రవారం నిరుపేదలకు చేయూతనిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కరుణ జీవన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇనకొండు పోలీస్ రావు మాట్లాడుతూ సాటి వారికి సహాయం చేస్తూ ఆదర్శంగా నిలిచిన అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రెసిడెంట్ తో పాటు మొహిద్దీన్ బిగ్, షేక్ బహదూర్, షేక్ బాషా, షేక్ ఇబ్రాహిం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ తరపు నుంచి నిరుపేద వృద్ధులకి 10 కేజీల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. కర్లపాలెం మండలంలో గత 4 సంవత్సరాల నుంచి మరి ఈ సేవా కార్యక్రమాలని అబ్దుల్ కలాం ఫౌండేషన్ అధ్యక్షులు పఠాన్ గారు వారి మిత్రులందరూ కలిసి మరి కొనసాగిస్తున్నారు. ఒక మంచి కార్యక్రమం, సమాజ సేవ అనేది మరి ఒక మహత్తరమైన కార్యం. అలాంటి మంచి కార్యాన్ని చేపట్టారు. వారికి మా అభినందన తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంగా ప్రతి శుక్రవారం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ప్రతి వారం చేయటం, నెలకు ఒకసారి, సంవత్సరం ఒకసారి చేస్తూ ఉంటారు అందరూ, కానీ ప్రతి వారం చేయడం అనేది చాలా సంతోషకరం. అది అర్హులు ఎవరున్నారు, వృద్ధులు ఎవరున్నారు, వారికి ఖచ్చితంగా వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఇవ్వడం కూడా మరొక శుభపరిణామం. భావితరానికి ఇది ఒక మంచి సేవా కార్యక్రమం అందిస్తుందని నేను నమ్ముతూ మరి సందర్భంగా పఠాన్ గారు మాట్లాడాల్సి కోరుతున్నాను. అతీతంగా అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం నిర్మించడం జరిగింది. మన మండలంలో కానివ్వండి, నియోజకవర్గంలో కానివ్వండి, నిరుపేదలకు గుర్తించి వాళ్ళకి ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మరి గత 4 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మరి ఈ 4 సంవత్సరాలు కూడా అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం అని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ సేవా కార్యక్రమాల్ని ఇంకా పెంచే దిశగా పోతున్నాము. మరి ప్రతి వారం ఒక కుటుంబానికే కాదు, 2-3 కుటుంబాలకి సేవ చేయాలా, మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో కొనసాగాలని చెప్పి ప్రయత్నిస్తున్నాము. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే మేము ఈ ఫౌండేషన్ ద్వారా. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బాపట్ల జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద విత్తన బంతుల తయారీ ప్రదర్శన, అవగాహన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ రవిశంకర్ మాట్లాడుతూ నేటి విత్తన బంతి రేపటి మహావృక్షం అని పిలుపునిచ్చారు. గతంలో నారు పోసి మొక్కలు నాటి సంరక్షించాల్సి వచ్చేదని, కానీ ప్రస్తుత సాంకేతికతతో కూడిన విత్తన బంతుల ద్వారా ఖాళీ ప్రదేశాలలో చిన్నపాటి గోళీలను వేస్తే చాలని, అవి వర్షపు నీటితో మొలకెత్తి అద్భుతంగా వృక్ష సంపదగా మారుతాయని వివరించారు. ఈ మహోన్నత కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బందితో పాటు స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున భాగస్వామ్యమై పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఆయన కోరారు. తర్వాత మీకు ఏం జరుగుతుంది, పేడ 70% జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని ప్రజలందరినీ ప్రార్థిస్తూ, నాకు ఇంతవరకు మీరు ఎంతో ఓపికతో ఉన్నందుకు ధన్యవంతులుగా సహాయం చేసి కావలసినప్పుడు కావలసిన చోట మనము అనుకూల విజ్ఞాన వేదిక ఆ మాటలోనే ఉందండి. అలానే ప్లాస్టిక్ బ్యాగులకి బదులుగా మనం ఎంతో సంతుల్ని వాటర్ అనేటువంటి మనం ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం బస్ స్టాండ్ దగ్గర ఎందుకు పెట్టాల్సింది వచ్చింది అని అంటే, ఇది వరకు ఏదో నగరవనాల్లోనూ మనిషి ఇంత చేస్తాడు కదా, చంద్రమండలం పోతా ఉన్నాడు, రైళ్లు కనిపెట్టినాడు, రకరకాల మోటార్లు కనిపెట్టారు, అన్ని చేశారు, అంతకన్నా మనిషి కన్నా ఏమి గొప్ప కాదు కదా అని అంటే, లేదు సార్, మనిషి ఆధ్వర్యంలో మరి అటవీ శాఖ మంత్రిగా, పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి
గౌరవనీయులు మాన్యులు పవన్ కళ్యాణ్ గారు, అలానే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మన రాష్ట్రంలో కూడా ఈ విధంగా జరుపుకునేదానికి ఎలా తయారు చేసుకోవచ్చు. మనము ఈ యొక్క వినాయక చవితి పండుగ చేసుకుంటూ ఉంటాం. వినాయక చవితి పండుగ చేసుకునేటప్పుడు మట్టి వినాయకుల్ని మనం తయారు చేయాలంటాం. మట్టి వినాయకులను తయారు చేసుకుంటాం. అదే రకంగా మనకన్నా పూర్వజులైనటువంటి ఓషధులు అని అంటే అవన్నీ చెట్టు తర్వాతనే మనిషి పుట్టాడు. కాబట్టి మన యొక్క పూర్వీకులు తల్లిదండ్రులైనటువంటి తల్లిదండ్రుల కన్నా ఎక్కువ వాళ్ళు ఈ యొక్క చెట్టు లేని మనుగడ లేదు. ఒక చెట్టు 10 ఏసీలతో సమానం. ఈ రోజు ఒక్కొక్కరి ఇళ్లలో ఎన్ని ఏసీలు వాడుతున్నారు. మరి ఏసీలు వాడేటువంటి ఇళ్లలో ఎక్కడైనా చెట్టు అనేది ఉందా? ఎన్ని చెట్లు ఉన్నాయి? మరి చెట్లన్నీ బాగా ఎక్కడ చూసినా కొన్ని చోట్ల ఏదో అడ్డం వచ్చేసిందని చెప్పి నరికేస్తున్నారు. ఇలా నరుక్కుంటూ పోతే మనం ఈ రోజు 45 డిగ్రీల నుంచి 48 డిగ్రీల వరకు కూడా టెంపరేచర్ వెళ్ళిపోవడం వల్ల కొంతమంది సొమ్మసిల్లి పడిపోవడము, కొంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడము, కొన్ని సందర్భాల్లో మొక్కలు ప్రకృతి సిద్ధంగా ఏ సీజన్ లో పుష్పించాలో ఆ పుష్పించడం కష్టమైపోయి కొన్ని జీవరాశులు మనుగడ కష్టమైపోతుంది. ముఖ్యంగా మనిషి ఎలాగైనా బ్రతకగలుగుతారు కానీ మనిషికి తోడ్పడేటువంటి జీవరాశులు ఎన్నో ఉన్నాయి. ఆ జీవరాశులు కనుమరుగైనట్లయితే మనకు మనుగడ లేకుండా పోతుంది. చిట్ట చివరిలో మనమే సఫర్ అయిపోతాము. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బాపట్ల సరస్వతి మెమోరియల్ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుత పాఠశాలలో జరుగుతున్న ఉపాధ్యాయుల FLN శిక్షణ కార్యక్రమ వేదికగా బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ సంస్థ కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన బ్యానర్లను, గోడ పత్రికలను మండల విద్యాశాఖ అధికారి దేవరకొండ ప్రసాదరావు, బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ BS నారాయణ భట్టు కలిసి ప్రారంభించారు. ఈ సదస్సులో MEO దేవరకొండ ప్రసాదరావు మాట్లాడుతూ నేడు మారుతున్న పర్యావరణ పరిస్థితుల వల్ల మానవాళి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇండియన్ గత 3 సంవత్సరాల నుంచి ఎకో ఫ్రెండ్లీ వెహికల్ వాడుతున్నాను సార్ నేను. కాబట్టి అందరూ కూడా చిన్న ప్రయత్నం ఉపాధ్యాయులకు ఎన్నికలకు మేము కృతజ్ఞతలు అందిస్తున్నాము. ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఆ స్కూల్లో పిల్లలు చేసడానికి చక్కగా క్రమశిక్షణగా మాకు అందించే సహకారానికి కృతజ్ఞతలు. రెండోది, ఇంకా కాన్సెప్ట్తో పాటు మేము ప్రతి స్కూల్కి విత్తనాల బాల్స్ ఇస్తాం. బంతి, ఆ బంతి మీరు భూమి వేస్తే 20-30 రకాల మొక్కలు వస్తాయి. 20-30 రకాల మొక్కలు ఒక బంతిలో వస్తాయి. అవి కూడా మీకు త్వరలో అన్నిటి మధ్యలో మీకు మొక్కలు 10, 20 మీరు ఎన్ని కోరితే ఇస్తాం. 10 కాదు, ఒక 10 పెంచమని చెప్తున్నాం. జరిగింది సార్. ప్రతి స్కూల్లో కూడా జూనియర్ రెడ్ క్రాస్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ దిశలో భాగంగా గౌరవ జిల్లా ప్రతి శ్రద్ధ తీసుకొని అందరూ మండల విద్యాశాఖ అధికారులు ఉత్తేజపరిచి మన జిల్లాలో 2 లక్షల మంది జూనియర్ రెడ్ క్రాస్ చేశారు. ఈ సందర్భంగా మన జిల్లా విద్యాశాఖ అధికారి వారికి రాష్ట్ర స్థాయిలో ఉన్నతమైనటువంటి పురస్కారం అందేందుకు అవకాశం ఉంది. కాబట్టి పురస్కారం కోసమే కాదు, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి పిల్లవాడికి కూడా పర్యావరణం పట్ల ప్రత్యేకమైనటువంటి అవగాహన కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పిల్లలకు కూడా మన స్కూల్లో పర్యావరణ యొక్క ప్రాముఖ్యతని ఏదో ఒక సందర్భంలో మనం పాఠ్యాంశాలతో పాటు ఇమిచ్చి చెప్పినట్టయితే తరం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం మొత్తం బాగుంటుంది. కాబట్టి ఫ్యూచర్ అంతా, కాబట్టి ఈ తరాన్ని మనం చక్కగా రక్షించుకోవాలి. నాకు చిన్న ఆలోచన చేశాను. ఈ పర్యావరణం కోసం మొక్కలు ఇస్తున్నారు, నాటుతారు, 10 మొక్కలు నాటుతారు, 10 మొక్కలు నాటుతారు. కానీ ప్రతి వ్యక్తి సొంతగా, అంటే ఇప్పుడు మనం గాలి పీలుస్తున్నాం, ఈ గాలి మనం నాటిన చెట్ల నుంచి వచ్చింది కాదు, ఎవరో నాటితే దాని ద్వారా వచ్చిన ఆక్సిజన్ మనం పీలుస్తున్నాం. అలాగే మనం కూడా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున చిన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు మరియు రెడ్ క్రాస్ సారథ్యంలో చిన్న
చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మన రెడ్ క్రాస్ సొసైటీ వారు జూన్ 12వ తారీఖున స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత వెంటనే ప్రతి స్కూల్ కి మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని 10 మొక్కలు చొప్పున వాళ్ళు పంపిణీ చేస్తామని చెప్పారు. వాటిని తీసుకొని మనం వాటిని కాపాడవలసిన బాధ్యత మన ఉపాధ్యాయుల మీద ఉంది. ఇప్పుడు మన సాధిక గారు చెప్పినట్టు పర్యావరణాన్ని మనం కాపాడుకుంటేనే భవిష్యత్తు ఆరోగ్యాలతో ఉండడానికి మరి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో మనం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ బాపట్ల పట్టణ అధ్యక్షులు బ్రహ్మాండం బాలనారాయణ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలో చెట్లు నాటడం జరిగింది. బాపట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని చెట్లు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్లోబల్ వార్మింగ్, వృక్షాలను నరికివేయడం వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వాతావరణంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ కొన్ని చోట్ల తీవ్ర వర్షాభావం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ రోజు దేశవ్యాప్తంగా అమ్మ పేరుతో మొక్క అను కార్యక్రమాల ద్వారా చెట్లను నాటుతూ వాటిని సంరక్షణ బాధ్యతలు కూడా వారే తీసుకుంటూ పర్యావరణ సమతుల్యతను కాపాడాలని పిలుపునిచ్చారు. పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని మన గౌరవ ప్రధాని గారైన నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఈ రోజున మన యొక్క మండల తహసీల్దార్ గారి ఆఫీస్ కాంపౌండింగ్ లో మనం ఈరోజు సోదరులు పట్టణ సంబంధించినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలతో ఈ మొక్కల్ని నాటడం జరిగింది. ఇక్కడ ఈ మొక్కలు నాటడమే కాదు, వీటిని అమ్మ పేరుతో మొక్క అనేటువంటి నినాదంతో ఈ మొక్కలన్నిటి కూడా నాటడం జరిగింది. వీటిని నాటడమే కాదు, వీటిని ఈ రోజు నుంచి కూడా ప్రతిరోజు నీళ్లు పోయాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు వినూత్న రీతిలో పర్యావరణ చైతన్య యాత్ర చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ మరియు ఫిట్నెస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన మండుటెండను సైతం లెక్క చేయకుండా తన నివాసం నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరం సైకిల్ పై ప్రయాణించారు. ఈ ప్రయాణం అనంతరం బాపట్ల మండల వెదుళ్లపల్లి గ్రామంలో ప్రభుత్వ బాలుర ఆశ్రమ పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యే అక్కడ ఏర్పాటు చేసిన పర్యావరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో ఆయన స్వయంగా మొక్కలు నాటారు. సరి చేసుకోండి, వెనక్కి జరగండి. ఓకే సార్. చంద్రబాబు నాయుడు గారు రాజీవ్ గాంధీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలనా యంత్రాంగానికి దిశ దశ నిర్దేశం చేస్తూ పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా పర్యావరణం బాగుండాలి, పర్యావరణం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ కానించి ఆక్సిజన్ లెవెల్స్
ఎలా ఉన్నాయని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకునే విధంగా కొన్ని నిబంధనలతో కూడిన పాలన అందించే భాగంగా ఇటు అధికారుల్ని, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ని, అందులో భాగంగా బాపట్ల విషయానికి వస్తే మీరు ఎన్నుకున్న ఒక ప్రజాప్రతినిధిగా సైకిల్ తొక్కటం అనేది 10 మందికి తెలిస్తే సైకిల్ ఉన్న ప్రతి వాళ్ళు లేకపోతే 3000 4000 అవుతుంది కొనుక్కుని మనం వెళ్ళే కూరగాయలకి, మనం వెళ్ళే ఫ్రూట్స్కి, మార్కెట్లకి, చేపలకి వీటికి వెళ్ళేటప్పుడు కనీసం సైకిల్ వాడతారు. దాని ద్వారా నగరంలో పొల్యూషన్ తగ్గుతుందని, దాని ద్వారా మనకి ఆయిల్ కన్జంప్షన్ తగ్గుతుందని ఇటువంటి సందేశం ఇవ్వటం కోసం సైకిల్ తొక్కటం బిగిన్ చేసాం. సైకిల్ ఇప్పుడు ఏదో ఫోటోలో పడటం, రోడ్ల మీద సైకిల్ తొక్కటమే కాకుండా రాబోయే రోజుల్లో ఒక ఎలక్ట్రిక్ సైకిల్ కూడా నేను కొనుక్కుంటున్నా. ఎలక్ట్రిక్ సైకిల్ ద్వారా అప్పుడప్పుడు సైకిల్ తొక్కొచ్చు, కొన్నాటికి ఆ సైకిల్ ద్వారా వెళ్ళినందువల్ల ఎలక్ట్రిక్ సైకిల్ కొనండి అని కూడా నిన్న మా ముఖ్యమంత్రి వర్యులు పార్టీ శ్రేణులకి సిఐటియు రేపల్లి కార్యాలయంలో రేపల్లి డిపో హైర్ బస్ ఆన్ కాల్ డ్రైవర్ యూనియన్ సమావేశం యూనియన్ అధ్యక్షుడు జి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి యూనియన్ గౌరవ అధ్యక్షుడు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ రేపల్లి డిపో పరిధిలో ఆన్ కాల్ డ్రైవర్లకు డ్యూటీలు చేస్తున్న డ్రైవర్లను కేఎంపీఎల్ పేరుతో డ్యూటీలో ఆపడం, కండిషన్ లేని బస్సులను సరైన రోడ్డు సదుపాయాలు లేని చోట డ్యామేజ్ అవుతుంటే డ్రైవర్లతో డబ్బులు కట్టించడం మానుకోకపోతే ఆందోళన నిర్వహిస్తామని అన్నారు. మదర్ తెరీసా హైర్ బస్ సమావేశంలో సిఐటి కార్యాలయం నుంచి జరిగింది. ఈ సమావేశంలో ఈ డిపో పరిధిలో వస్తున్నటువంటి అనేక సమస్యలు ఏవైతే వీటి గురించి చర్చించడం జరిగింది. ఈరోజు ప్రజా రవాణాలో కీలకంగా ఆర్టీసీ విభాగంలో అద్దె బస్సులు అట్లానే ప్రభుత్వ ఆర్టీసీ బస్సులకి డ్రైవర్లుగా ఉన్నటువంటి ఈ డ్రైవర్లకు సంబంధించిన అనేక సమస్యలు ఈ కాలంలో వస్తూ ఉన్నాయి. ఈరోజు డిపో బస్సులకి ఆన్ కాల్ డ్రైవర్లకు వెళ్తున్నటువంటి వాళ్ళకి కేఎంపీఎల్ పాయింట్ల పేరుతో అనేక సందర్భాల్లో డ్యూటీలు ఆపటం, అట్లానే కౌన్సిలింగ్ల పేరుతో చాలా సందర్భాలు ఇబ్బంది పెడుతున్న వాతావరణం ఉంది. ఈరోజు బస్సుల కండిషన్ బట్టి, రోడ్ల మీద ఉన్న పరిస్థితిని బట్టి కేఎంపీఎల్ అనేటువంటిది వస్తుంది సాధ్యమైంది. అలా కాని నేపథ్యంలో డ్యూటీలు ఆపటం అనేది సమంజసం కాదు. అట్లానే ఈరోజు ఆన్ కాల్ డ్రైవర్లు వెళ్తున్నారు, వీళ్ళందరికీ కూడా మిగిలినటువంటి డిపోల్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల 1600 నుంచి 2000 రూపాయలు పెంచి అమలు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఆ 1600 రూపాయలతోనే పనిచేయాలనే పద్ధతులు పనిచేపిస్తూ ఉన్నారు. వీటిని పెంచాలనేటువంటిది. అట్లానే బ్రేక్ డౌన్ అయినప్పుడు డిపోకి సంబంధించిన బస్సులు ఏదైనా ఇబ్బంది వచ్చి ఆగిపోయినప్పుడు వాళ్ళకి పూర్తి రోజు వేతనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ అట్లా కాకుండా వేతనం తగ్గిస్తున్న పరిస్థితి, ఆ పద్ధతి కాకుండా పూర్తి వేతనం ఇవ్వాలనేటువంటిది. ఇలా బస్సులు రకరకాల కారణాలతో బస్సు కండిషన్ బట్టి డ్యామేజ్ అవుతా ఉంటే ఈ డ్యామేజ్లకి కారణం డ్రైవర్లు అని చెప్పేసి అద్దె బస్సు కావచ్చు లేదా ఆన్ కాల్ డ్రైవర్లు కావచ్చు డ్యామేజ్ డబ్బులు కట్టించే పరిస్థితి. దీన్ని ఇది సమంజసం కాదు. బతకడానికి వచ్చేటువంటి వాళ్ళ మీద ఆ రకమైన డబ్బులు కట్టించడం అనేటువంటి. అట్లా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యల పట్ల డిఎం గారు ఆన్ కాల్ డ్రైవర్లు కావచ్చు, అద్దె బస్సు డ్రైవర్లు కానీ వాళ్ళతో కూర్చుని మాట్లాడి వాళ్ళతో పరిష్కారం చేయడం కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. అట్లానే ఈ రోజు ప్రజా రవాణాకి సంబంధించిన దాంట్లో స్త్రీ శక్తి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బస్సుల్లో ప్రయాణికులు పెరిగారు. ఈ పెరిగిన నేపథ్యంలో చాలా చోట్ల ప్రయాణికులు అత్యధిక మంది ఉన్నప్పుడు బస్సులో ఉన్నటువంటి సిబ్బందిగా డ్రైవర్లు వీళ్ళ మీద బాధ్యత ఉంటుంది. వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అవేవి పరిగణలోకి తీసుకోకుండా కొన్ని సందర్భాల్లో ఆన్ కాల్ డ్రైవర్ల మీద ఈ రకమైనటువంటి ఉన్నాయి అనే పద్ధతుల్లో వేధింపులకు వస్తా ఉన్నాయి. కానీ డిపోకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అట్లా ఆన్ కాల్ డ్రైవర్ గా రేపల్ల ఆర్టీసీ డిపోలో ఎంతమంది నమోదైతే అంతమందికి కూడా గతంలో హైర్ బస్ యూనియన్ గా పెద్ద ఎత్తున పోరాటం చేసి సాధించుకున్నటువంటి రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఆన్ కాల్ డ్రైవర్లుగా హైర్ బస్ వాళ్ళని పిలుస్తాము, అందరికీ డ్యూటీలు ఇస్తామని చెప్పారు. ఇక్కడ ఈ డిపోలో కూడా ఈ డిపోలో అప్పుడు సిబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు అధికారులు మేము మొత్తం ఆన్ కాల్ హైర్ బస్ వాళ్ళ వరకు వీళ్ళందరికీ కూడా ఒక చార్ట్ ప్రకారం క్రమశిక్షణ అందరికి డ్యూటీలు ఇస్తా ఉన్నారు. మేమేమి మిగిలినటువంటి డ్యూటీలు ఇవ్వద్దని కాదు, కానీ అందరికీ డ్యూటీలు ఇవ్వాలి, అందరినీ సమానంగా చూడాలనే డిమాండ్ కూడా మేము చెప్తాము. ఈ సమస్యల మీద డిఎం గారిని కలవటం, డిఎం గారిని కలిసిన తర్వాత డిఎం గారు పరిష్కారం చెప్పితే బాపట్ల డిప్యూటీ గారిని కలవటం, అప్పటికి కూడా పరిష్కారం కాకపోతే అవసరమైతే ఎండీ గారికి కలిసి లెటర్ పెట్టి ఈ సమస్యలు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇప్పటికే ఏలూరులో ఆందోళన నిర్వహించారు. రేపు ఒంగోలులో ఆన్ కాల్ బస్సులు మొత్తం ఆ డ్రైవర్లు వీళ్ళందరూ కూడా. పల్నాడు రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతూ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విసిరిన సవాలుకు నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద బాబు ఘాటుగా స్పందించారు. అవినీతి అక్రమాలు భూ కబ్జాలపై కోటప్పకొండ క్షేత్రం చర్చకు తాను సిద్ధమని, దమ్ముంటే రావాలని గోపిరెడ్డికి బహిరంగంగా సవాల్ విసిరారు.
గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ అరవింద్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నీకు వాష్రూమ్ కు వార్ రూమ్ కు తేడా తెలియదు. గతంలో ఇంటి మీద దాడి జరిగినప్పుడు భయపడి వాష్రూమ్ లో దాక్కున్న చరిత్ర నీది. ఇప్పుడు మారువేషంలో కూడా బయటకు రాలేదు, బాత్రూమ్ లో దాక్కుంటున్నావు అని ఎద్దేవా చేశారు. గోపిరెడ్డి హయాంలో అవినీతి, భూ కబ్జాలు, గుట్కా, గంజాయి మాఫియా విచ్చలవిడిగా సాగాయని మండిపడ్డారు. ఇవన్నీ గోపిరెడ్డికి తెలిసిన నీచమైన పనులని విమర్శించారు. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. ఏదైతే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీద సవాల్ విసిరామో ఆ సవాల్ మీద సిద్ధంగా ఉన్నాము. ఇవాళ మేము బయటకు కూడా రావడం జరిగింది. కోటప్పని వెళ్తున్నాము. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పొద్దున్న 6 అక్కడ ఉండాలి. మేము అక్కడ ఏర్పాట్లు చేశాము, షామాన్ వేసాము, కుర్చీలు వేసాము, చర్చకి సిద్ధంగా రమ్మని మేము చెప్పడం జరిగింది. ఏదైతే అవినీతి ఆరోపణలు నీ మీద ఉన్నాయో, దుర్మార్గం ఆలోచనలు నువ్వు ఎన్ని కబ్జాలు చేశావో, ఎన్ని మరి మాఫియా, గుట్కా మాఫియా, గంజా మాఫియా, ఈ విధంగా ఎన్ని అక్రమ కేసులు పెట్టావు ప్రజల మీద, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి వాళ్ళ అరవింద్ బాబుని అందరూ కూడా దీవించి గెలిపించడం జరిగింది. కాబట్టి అభివృద్ధి అనేది మరి టీడీపీ హయాంలో అరవింద్ బాబు అంటే అభివృద్ధి, ఇవన్నీ ఓర్చుకోలేక నువ్వు చౌకబారు వ్యాఖ్యానాలు చేస్తున్న గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నీకు మళ్ళీ ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్తారని చెప్పి నేను మీడియా ముఖం తెలియజేస్తా ఉన్నాను. నీకు ఎప్పుడు కూడా కదిలించి తన్నించుకోవడం అలవాటు. ఇంతకుముందు కూడా ఇదే విధంగా తన్నించుకున్నావు. నీ ఇంటి మీద దాడి చేసినప్పుడు కూడా నువ్వు వాష్రూమ్ లో దాక్కున్నావు. నీకు వాష్రూమ్ కి వార్ రూమ్ కి తేడా తెలియదు. ఎక్కడ వ్యవస్థలో తప్పులుంటే ఆ తప్పుల్ని బయట తీసే బాధ్యత, హక్కు నాకుంది. అరవింద్ బాబు కొనది ఒకటే ధైర్యం, పట్టుదల, కష్టం. అదేవిధంగా మాకు బాధ్యత ఉంది. హక్కుల కోసం పోరాటం చేసే హక్కు కూడా మాకుంది. కాబట్టి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనవసరంగా మాట్లాడవాక, చౌకబారు వ్యాఖ్యానాలు చేయవాక, నీ యొక్క గౌరవాన్ని నువ్వు కాపాడుకో, నీ పార్టీ గౌరవాన్ని కాపాడుకో. నేనైతే వ్యక్తిగతంగా ఎవరి జోలికి వెళ్ళను. నువ్వు వ్యక్తిగతంగా వెళ్తున్నావు కాబట్టి నువ్వు ఇవాళ అబాస్ పాలవుతున్నావు. ఇవాళ నువ్వు ఎప్పుడు కూడా ప్రజలు ఎప్పుడు కూడా నీ పార్టీ నాయకులు నీ ఎమ్మటే ఉండలేదు. నీ పార్టీ నాయకుల మీద నువ్వు ఎస్టీఎస్ కేసులు పెట్టించావు. నీ పార్టీ నాయకుల మీద నువ్వు మరి టౌన్ సిటీ బస్ స్టాండ్ కూడా చేయించావు. అటువంటి నాయకులు మీ దగ్గర ఉన్నారు. వాళ్ళు నీ ఎమ్మటి టీడీపీ మరి వైసీపీ కార్యకర్తలుగా నాయకులు ఎవరు లేరు. కిరాయి గుండాలతో నువ్వు రాజ్యం వెళ్తా ఉన్నావు. 5 ఏళ్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలీసులను అడ్డం పెట్టుకున్నావు, అధికారాన్ని అడ్డం పెట్టుకున్నావు, ధనబలాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో అవినీతి పనులు చేశాను. నీకు ఇంకా ప్రజలు ఈ విధంగా బుద్ధి చెప్పారంటే అరవింద్ బాబు మీద ఓడిపోయావు. నువ్వు ఏ విధంగా వ్యాఖ్యానం చేశావు? అరవింద్ బాబు నాకు పనికిరాడు, నాకు సరైన వ్యక్తిగా జోడీ కాదన్నావు. కానీ నిన్ను ఓడించాను కదా గోపిరెడ్డి. ఇంకా సిగ్గు లేదా నీకు? మళ్ళీ నేనే ఎమ్మెల్యే గెలిచాను గోపిరెడ్డి. నేను నిత్యం ప్రజల్లో ఉంటాను గోపిరెడ్డి. గోపిరెడ్డి అరవింద్ బాబు పంతనం మెచ్చితే జనం నన్ను గెలిపిస్తారు. నీ పార్టీ కార్యకర్తలు కూడా నేనంటే ఇష్టం. నాకు ఓట్లు వేశారు కాబట్టి నాకు 20,000 మెజార్టీ వచ్చింది. ఎప్పుడు లేని విధంగా రికార్డు మెజార్టీతో వాళ్ళ టీడీపీలో నేను గెలవగలిగాను గోపిరెడ్డి. ఎప్పుడు కూడా నేను వ్యక్తిగతంగా ఏ పార్టీ మీద వ్యాఖ్యలు చేసే మనిషిని కాదు. అభివృద్ధి పరంగా నువ్వు చర్చకి సిద్ధం అయితే మాత్రం శాంతియుతంగా రా. నువ్వు బయటకు రానే పక్షంలో నీకు దమ్ము ధైర్యం లేదు కాబట్టి నువ్వు బయటకు వెళ్ళా. నేనైతే 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోలీసు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా తెల్లవారుజామున మారువేషంలో బయటకు వెళ్ళి ఉండేవాడిని. ఎన్నో ఉద్యమాలు చేసేవాడిని. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాత్రి వెళ్ళి కోటకొండలో పడుకునేవాడు. చిత్తశుద్ధి ఉంటే ఆ తెల్లవారుజామున 6ంటికి వెళ్ళి బయట పడుకునేవాడివి, కోటకొండ ఉండేవాడివి. వాళ్ళ కోటకొండలో నేను శామాన్ వేసాను, కుర్చీలు వేసాను, మైకి పెట్టాను, చర్చ కూడా రెడీ చేసి ఉంచాను. అక్కడ కూడా పోలీస్ అవుట్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. నువ్వు ఏదో విధంగా పోలీస్ హౌస్ అరెస్ట్ చేశారని తప్పించుకుందామని మరి దీని నుంచి బయటపడదామని చెప్పి ఆలోచన చేస్తావు గోపిరెడ్డి. ఇది మంచి పద్ధతి కాదు. నీకు ఇంకా టైం ఉంది, నువ్వు ఇప్పుడైనా బయటకు రావచ్చు రోడ్డు మీదకి రా. నేను కూడా రోడ్డు మీదకి వచ్చాను. నీ ఇంటి దగ్గరే మనం చర్చ చేద్దాం. ఇది మీడియా ముందు తెలియజేస్తున్నావు గోపిరెడ్డి. ఎప్పుడు అసభ్యంగా మాట్లాడవాక. మీరు ఎటువంటి మనుషులంటే గోపిరెడ్డి, మీరు ఎటువంటి మనుషులంటే ఇవాళ అభివృద్ధి పరంగా ఉమ్మడి కుటుంబంలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.